నమస్తే. కొంతమంది తమ ఆదాయ వనరులను పెంచుకోవడానికి అక్రమ పద్ధతిలో వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ జనాల్ని మోసం చేయాలని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఈ బ్యాచ్ ఆగడాలు అరాచకాలు ఎక్కువైపోయాయి. ఈజీ మనీ కోసం రకరకాల దారులను ఎంచుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు ఒక గ్యాంగ్ను, అంటే గ్యాంగ్ అంతా దొరకలేదు, ఇంకా నలుగురే దొరికారు. ఆ నలుగురు చేసే పని ఏంటంటే ఆయుర్వేద డాక్టర్లుగా బిల్డప్. అరణ్యంలోంచి, అటవీ ప్రాంతం నుంచి ఔషధాలు తీసుకొచ్చాం, దీనికి సంబంధించి ఇది మీరు వాడితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి, ముఖ్యంగా క్యాన్సర్, ఇంకా రకరకాల లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి, వాటిని తగ్గిస్తామని చెప్పి లక్షల్లో దండుకుంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక, నాగపూర్ ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు సుమారు 20 మంది ఒక గ్యాంగ్గా ఏర్పడి అమాయక ప్రజలను మోసం చేయడానికి వారు రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ గ్యాంగ్పై గతంలోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వీరి కోసం ప్రత్యేకమైనటువంటి ఒక టీం కూడా వెతుకులాట ప్రారంభించింది. అయితే అలాంటిది ఏదైనా సమాచారం తెలిస్తే వీరు వెంటనే అక్కడి నుంచి మకాం మార్చేస్తారు. ఉన్న చోట, అంటే ఒక ప్రాంతంలో ఒక నెల కంటే ఎక్కువ ఉండరు. ఎందుకంటే మరి ప్రజలందరికీ తెలిసిపోద్దిగా పలానా ప్రాంతంలో వీరు ఉంటున్నారు అని. దీనికి సంబంధించి మనం పోలీసులకు ఎక్కడ దొరుకుతాం అని భయంతో వారు మకాం మారుస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం నలుగురిని అదుపులో తీసుకున్నారు. దాదాపు ఎంతోమందిని బురిడీ కొట్టించి వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇంతగా వారు ఆయుర్వేదం కాదు, ఏమీ కాదు, పోకిరీలు అని చెప్పాలి సాధారణంగా చెప్పాలంటే. ఇలాంటి సందర్భంలో వారు ఇచ్చే బిల్డప్ కానీ, వారు కొన్ని ఫొటోస్ చూపించడం కానీ, ఇదిగో వీరు మా దగ్గర మందులు వాడారు, అప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉన్నారు, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి వారు ఫోటోల్ని ఒక బుక్లెట్లో ముద్రించి వారికి వివరిస్తూ, ముఖ్యంగా అమాయక ప్రజలను వారి బుట్టలో వేసుకోవాలి, మభ్యపెట్టాలి. వారు చెప్పే మాటలు అలా ఉంటాయి. వారిని నమ్మేసి, ఇదిగో ఈ పొడి మీరు పొద్దున్నే వేడి నీటిలో కలుపుకొని తాగితే 3 నెలల్లో మీకున్నటువంటి వ్యాధులు నయమవుతాయి. ఈ గ్యాంగ్ చేసిన పని ఏంటంటే ఇంకా రకరకాల వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసారు, చేసి మేము చేస్తున్నామని చెప్పి. దానికి సంబంధించి ఏవో ఆకులు, చెక్కలు, రకరకాల పదార్థాలు దాన్ని ఆయుర్వేద మందుగా, ఔషధాలుగా నమ్మించి మోసం చేయడం. నలుగురినైతే ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇంకా ఈ గ్యాంగ్లో సుమారు 16 మంది పరారులో ఉన్నారు. వారి కోసం కూడా గాలిస్తున్నారు. ఒక బృందం కూడా కర్ణాటక, మరొక బృందం నాగపూర్ కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఇలాంటి బ్యాచ్ తిరగటం అనేది సర్వసాధారణంగా చూస్తున్నాం. అంటే వైద్యాన్ని అడ్డు పెట్టుకొని, ఇదిగో ఆయుర్వేద మందు మేము ఇస్తున్నాం, ఇది వాడండి, మీరు మంచి మనుషులుగా ఆరోగ్యంగా ఉంటారు అని నమ్మించి మోసం చేయడం. దీనికి సంబంధించి పోలీసులు రైడ్ చేసినటువంటి ప్రాంతంలో ఎస్ఆర్ నగర్లోనే ఎక్కడో దూరంగా వీరి నివాస ప్రాంతం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి అక్కడ సోదాలు చేసినటువంటి పోలీస్ అధికారులకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ బస్తాల బస్తాలు ఏవో ఆకులు, చెక్కలు, రకరకాల పదార్థాలు, దాన్నే ఆయుర్వేద ఔషధాలుగా నమ్మించి మోసం చేయటం. మొత్తానికి వీరి గురించి ఇంకా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి గ్యాంగ్ను పట్టుకోవాలి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేశారు అనేది కూడా ఒక రకమైనటువంటి విచారణ చేస్తున్నారు ఎస్ఆర్ నగర్ పోలీసులు.